వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. హాట్ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మర్చిపోతున్నారు, షేర్ చేయడం మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, అలాగే కామెంట్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి మర్చిపోకండి, ఎందుకంటే ఇది ప్రజా ఉద్యమ ఛానల్. ఈ ఛానల్ని బతికించుకోవడం మీ బాధ్యత. లేదంటే ఖచ్చితంగా రేపు ఇట్లాంటి కమిట్మెంట్ ఉన్న ఛానల్స్ అవన్నీ కమర్షియల్, వాళ్ళకి వీళ్ళకి అమ్ముడు పోయే ఛానల్. దమ్మున్న ఛానల్, ఏకైక ఛానల్, ఎవరికి అమ్ముడు పోని ఛానల్ మనది మాత్రమే. కాబట్టి ఈ అమ్ముడు పోని ఛానల్, ప్రజల పక్షాన్ని నిలబడే ఛానల్, ఒక దక్షిణాది ఉద్యమం కోసం, ద్రవిడ జాతి మేలు కోసం ఇలా నిలబడే ఛానల్ మనది. కాబట్టి ఈ ఛానల్ని బతికించుకోవడం బాధ్యత మీదే. ప్రజలు ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లయితే బతికించుకున్నారో దక్షిణాది ఉద్యమాన్ని కూడా ఖచ్చితంగా బతికించుకునే పరిస్థితి వస్తుంది. ముల్కీ నాన్ ముల్కీ అనేది ఎట్లయితే అప్పుడు తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిందో, ఎట్లయితే ఉత్తరాది వాళ్ళు వచ్చి మొత్తం హైదరాబాద్లో తిష్ట వేసి ఇవాళ రజాకార్ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఉత్తరాది వాళ్ళు. రజాకార్ ఉత్తరాది వాడు. అట్లాగే ఆ రజాకార్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఎంఐఎం. సో కాబట్టి ఇవాళ ఎంఐఎం కూడా నాన్ లోకలే, రాజాసింగ్ నాన్ లోకలే. సో రాజాసింగ్ ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? ఢిల్లీ నుండి వచ్చాడు, అంటే ఉత్తర భారతదేశం నుండి వచ్చాడు. ఆయన నాన్ లోకల్ అయ్యాడు, వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు, ఆయన వచ్చి ఎంపీ అయ్యాడు. ఈ నాన్ లోకల్స్ అంతా లోకల్లోని మొత్తం లీడర్లుగా ఎదగనియకుండా ఇవాళ హైదరాబాదు నడిబొడ్డున ఒక ఆయన ఎంపీ అయితే, ఒక ఆయన ఎమ్మెల్యే అవుతాడు. వీళ్ళంతా ఉత్తరాది వాళ్ళే. సో ఈ ఉత్తరాది ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టకుండా, ఈ నాన్ ముల్కీని దెబ్బ కొట్టకుండా ఈ లోకల్ వాళ్ళకు, ముల్కీ వాళ్ళకు న్యాయం జరగదు. నాన్ ముల్కీ గో బ్యాక్ అనే నినాదము ఇప్పుడు మనం డీజాక్ తీసుకోబోతున్నది. వాళ్ళ నాన్ ముల్కీ ఈ ఎవరైతే బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదకరంగా మార్వాడీలు మారారు, గుజరాతీలు మారారు, రాజస్థానీలు మారారు, వాళ్ళ దోపిడీ అంతా ఇంత కాదు. సో ఆ దోపిడీ వల్ల ఇవాళ తెలంగాణ వాళ్ళకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు రావడం కానీ, చివరికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు రావడం కానీ, అంతేకాకుండా ఇవాళ మొత్తం ప్రైవేట్ రంగంలో ఉన్న అన్ని వ్యాపారాలన్నీ వాళ్ళే అయిపోయినాయి. వాళ్ళే కబ్జాలు, వాళ్ళే భూములు, వాళ్ళే చివరికి కూలీలు కూడా ఉత్తరాది వాళ్ళే వస్తున్నారు, బీహార్ వాళ్ళంతా. సో బీహార్ వాళ్ళంతా వచ్చి కూలీలు మొత్తం కంప్లీట్ కూలీ వర్క్ అంతా వాళ్ళే చేసుకుంటున్నారు. అంటే చివరికి మనకు మిగిలేది చెప్పకూడదు, తెలంగాణ వాళ్ళకు మిగిలేది చెప్పకూడదు. ఏముంటుంది? అడక తినడం తప్ప, బ్లాక్మెయిల్ చేసుకోవడం తప్ప ఇంకేముంటుంది మనకు. కాబట్టి ఇట్లాంటి పోవాలంటే నాన్ ముల్కీ గో బ్యాక్, ఉత్తరాది గో బ్యాక్. అది త్వరలోనే ఈ డీజాకు రాష్ట్ర కమిటీ సమావేశము జరుగుతున్నది 3వ తారీఖు. ఆ 3వ తారీఖు జరిగే రాష్ట్ర కమిటీలో భవిష్యత్ కార్యాచరణ, ఉద్యమ కార్యాచరణ ప్రకటించబోతున్నాం. సో మార్చి 3న జరిగే రాష్ట్ర కమిటీ సమావేశం ఏదైతే ఉందో, నాన్ ముల్కీ ఉత్తరాది గో బ్యాక్ అనే నినాదంతో మేము ముందుకు రాబోతున్నాం. ఖచ్చితంగా నాన్ ముల్కీ ఉత్తరాది గో బ్యాక్ అనే కార్యాచరణను మీ ముందు తీసుకెళ్లడానికి ఇవాళ సిద్ధమవుతుంది. డీజాకు మార్చి 3న హైదరాబాద్లో జరిగే కార్యక్రమాన్ని విజయంతో చేయాల్సిందిగా మిమ్మల్ని పిలిపిస్తున్నా. ఎందుకంటే ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారము ఉత్తరాది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. అలాగే బంగారము, స్వీట్ షాపులు, ఆ గుండు సూది నుండి మొదలుకుంటే అన్ని వ్యాపారాలు ఉత్తరాది వాళ్ళే అయిపోయినాయి. ఇవాళ నాకు కొన్ని రోజులు అయితే బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే ఆక్రమించారో వచ్చి ఈ ఉత్తరాది వాళ్ళంతా వచ్చి మొత్తం దక్షిణాది అంతా ఆక్రమించేస్తారు. వాడవాడాలు ఇప్పటికీ గ్రామాన వాళ్ళే ఉన్నారు. వ్యాపారాలన్నీ వాళ్ళే, ప్రతి వ్యాపారాన్ని ఇలా వాళ్ళే కబ్జా చేశారు. చివరికి దో నంబర్ దందా అంతా కూడా వాళ్ళదే, క్రిమినల్స్ అంతా వాళ్ళే. ఇవాళ ఈ ప్రాంతంలో పూర్తిగా రేపు కంప్లీట్గా, అంటే ఇప్పటికే రాజకీయ ఆధిపత్యం ఉత్తరాది వాళ్ళదే పూర్తిగా మెల్లమెల్లగా కబ్జా అవుతున్నది. రేపు జిహెచ్ఎంసీలో మీకు వాళ్ళ జనాభా పెరగబోతుంది, బాగా విపరీతంగా పెరగబోతుంది. వాళ్ళకు విపరీతంగా ఎమ్మెల్యే సీట్లు రాబోతున్నాయి, అలాగే కార్పొరేట్ సీట్లు రాబోతున్నాయి. ఇదంతా ఎంత ప్రమాదకరం అంటే ఇక మొత్తం ఉత్తరాది కాలనీలుగా మారిపోతాయి హైదరాబాద్ కానీ దక్షిణాది మొత్తం కూడా. కాబట్టి లోకల్ వాళ్ళకే ఇవాళ, అందులో తెలంగాణ వాళ్ళకు 75%, దక్షిణాది వాళ్ళకు 25% అవకాశాలు కల్పించాలి ప్రైవేట్ రంగంలో అనే డిమాండ్ ఒకటి. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో 95% తెలంగాణ వాళ్ళకి, ఇంకా మిగతా 5% దక్షిణాది వాళ్ళకే కల్పించాలనే డిమాండ్. అంతేకాకుండా ప్రధానంగా హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయాలి. అలాగే హైదరాబాదే కాకుండా ఢిల్లీ, ఏవైతే మొత్తం ఈ దక్షిణాదిలో ఉన్న క్యాపిటల్ సిటీస్ అన్నింటినీ డెవలప్ చేయాలి. ఇవాళ హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేయడం వల్ల ఢిల్లీతో సమానమైన హోదా వస్తుంది. ఇలా హైదరాబాదు ఢిల్లీ కంటే కూడా జనసాంద్రత పెరిగిపోయింది.
2031 నాటికి 3 కోట్లకు పైగా జనాభా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ విస్తరణ అనేది చాలా అద్భుతంగా గ్రోత్ అవుతున్నది. బట్ ఆ గ్రోత్ లో మొత్తం వాళ్ళకే ఇలా ఉత్తరాది వాళ్ళే కొట్టేసుకుపోతున్నారు అవకాశాలను కానీ అభివృద్ధి ఫలాలను కానీ. మళ్ళీ వాళ్ళంతా కూడా ఎవరికి అవకాశం ఇస్తున్నారంటే వాళ్ళకే ఉత్తరాది వాళ్ళకే అవకాశం ఇస్తున్నారు. ఈ ఉత్తరాది వాళ్ళు మాత్రమే వాళ్ళ షాపులలో పనిచేస్తున్నారు, వాళ్ళ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు, వాళ్ళ చిన్న దుకాణం చివరికి ఆ పానీపూరి సెంటర్లో కూడా వాళ్ళే ఉన్నారు, వాళ్ళే వచ్చి పనిచేస్తారు. మన తెలంగాణకి ఉద్యోగ అవకాశాలు లేవు, అలాగే దక్షిణాది వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. వాళ్ళు కేవలం వాళ్ళ ఉత్తరాది వాళ్ళకే, వాళ్ళ కుటుంబాలకే, వాళ్ళ కులాలకే, వాళ్ళ సాంస్కృతికంగా మళ్ళా కేవలం మన దోపిడీ చేయడం కాకుండా సాంస్కృతిక దోపిడీ కూడా. అంటే వాళ్ళ దేవుడిని తీసుకొచ్చి మన మీద రుద్దడం, వాళ్ళ దేవుళ్ళని తీసుకొచ్చి మన మీద రుద్దడం, వాళ్ళ సంస్కృతిని తీసుకొచ్చి మన మీద రుద్దడం. ఇట్లా ఇవాళ మొత్తం ఉత్తరాది అడుగడుగున ఉత్తరాది యొక్క ఆధిపత్యం పూర్తి స్థాయిలో దక్షిణాది మీద ఉంది. అణచివేత ఉంది, హింస ఉంది. రేపు 2026లో జరిగే డీలిమిటేషన్ తోని టోటల్ గా వాళ్ళు కబ్జా చేయబోతున్నారు. మన దగ్గర మొత్తం 30 సీట్లు ఎంపీ సీట్లు దక్షిణాది కోల్పోబోతున్నారు. 130లో 30 పోయి 100కే పడిపోయే పరిస్థితి. అంటే రేపు రానున్న రోజుల్లో అసలు దక్షిణాదిని ఎవడు పట్టించుకోడు. ఈశాన్య రాష్ట్రాలు ఎట్లయితే అతిగతి లేకుండా ఉన్నాయో, అసలు ప్రాతినిధ్యం లేకుండా ఉన్నాయో, టెర్రరిజం పెరిగిపోయిందో, ఈశాన్య రాష్ట్రాల్లో ఇవాళ మణిపూర్లో మంటలు ఎట్లయితే చెలరేగిందో, రేపు దక్షిణాదిలో కూడా అదే రకమైన సనాతన ధర్మం పేరుతోని మంటలు, మారణహోమ మంటలు ఇవాళ మతం పునాదిగా చెలరేగే అవకాశాలు ఉన్నాయి. సో ఆ దిశగా ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నది. దక్షిణాది మీద ఇప్పటికే ఆల్రెడీ ఫోకస్ పెట్టింది. డిఎంకేను అక్కడ క్లోజ్ చేసే, తమిళనాడులో క్లోజ్ చేసే ప్రయత్నం, కేరళలో కూడా ఇవాళ అక్కడ కేరళ వాళ్ళ కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో బలంగా ఈ మతతత్వానికి వ్యతిరేకంగా సెక్యులరిజాన్ని కాపాడుతున్నాయి ఈ 2 రాష్ట్రాలు. ఆ 2 రాష్ట్రాల్లో కూడా ఇవాళ క్లోజ్ చేసేస్తే దక్షిణాదిని కబ్జా చేసే ప్రయత్నంలో ఇవాళ ఉంది. సో దాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ రూపంలో ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఇవాళ దళపతి విజయ్ రూపంలో తమిళనాడులో కుట్ర చేస్తుంది ఇవాళ బీజేపీ. సో కాబట్టి తెలంగాణలో ఆల్రెడీ బండి సంజయ్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా బద్మాషిగాలు, ఉత్తరాది వాళ్ళ నాయకుల యొక్క చెప్పులు మోస్టర్లు. సో కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇవాళ మతోన్మాదులుగా మారి ఇవాళ తెలంగాణను కూడా ఇవాళ మతోన్మాద రాష్ట్రంగా కబలించాలని చూస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ కర్ణాటక గతంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, తిరిగి కాంగ్రెస్ అక్కడ వచ్చింది, మళ్ళీ తిరిగి అక్కడ మళ్ళీ కాంగ్రెస్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెక్యులరిజం పునాదిగా కాంగ్రెస్ అంతో ఇంతో మేలు బీజేపీ కంటే. కాబట్టి వాళ్ళ దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ ఉధృతంగా నాన్ ముల్కీ గో బ్యాక్ అనే నినాదము, నాన్ ముల్కీ ఉత్తరాది గో బ్యాక్. నాన్ ముల్కీ అంటే ఎవరో కాదు, ఉత్తరాది వాళ్ళే. సో ఈ ఉత్తరాది వాళ్ళు గో బ్యాక్, ఇలా దక్షిణాదిని కాపాడుకుందాం అనే నినాదంతో త్వరలోనే ఉద్యమ కార్యాచరణకు డీజాక్ D6 ఇవాళ కార్యాచరణను మొదలు పెట్టబోతున్నది. ఆ దిశగా తప్పకుండా రానున్న రోజుల్లో ఉద్యమ కార్యాచరణకు తెలంగాణ ప్రజలంతా కూడా, ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రజలారా మనం ఏదైతే ఆంధ్ర వాళ్ళను పంపించి ఇలా మన అవకాశాలను మనం తీసుకున్న క్రమంలో కూడా మన అవకాశాలన్నీ వాళ్ళు ఉత్తరాది వాళ్ళే కొట్టేస్తున్నారు. కాబట్టి ఇలా ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యాన్ని కనుక మనం ప్రశ్నించకపోతే మన అస్తిత్వమే ఇలా తెలంగాణ ప్రజల అస్తిత్వమే ఇలా ఆగమైపోతుంది. కాబట్టి తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ప్రజల యొక్క అవకాశాలను కొట్టేస్తున్న ఉత్తరాది వాళ్ళను దోపిడీదారులను, వ్యాపారులను, దోపిడీదారులను ఇలా తరిమి వేయకపోతే తెలంగాణ నుండి మనకు విముక్తి లేదు. ఆ దిశగా మనం అడుగులు వేయాల్సిందిగా నిన్ను తెలంగాణ యావత్ ప్రజలకు, అట్లాగే దానికి సహకరించాల్సిందిగా దక్షిణాది ప్రజలను కోరుకుంటున్నా. ఖచ్చితంగా గో బ్యాక్ ఉత్తరాది, గో బ్యాక్ నార్త్ ఇండియా, గో బ్యాక్ నాన్ ముల్కీ అని చెప్పి నేను ఈ నినాదం వేయదలుచుకున్న. డీజాకు ఆ నినాదం కోసం పనిచేస్తుంది. మార్చి 3వ తారీఖున జరిగే కార్యక్రమంలో మీరంతా కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై సౌత్ ఇండియా, జై సౌత్ ఇండియా.